చివరి మొదలుకొని ఆ చివరి దాకా కూడా అంతే రుచి ఉంటుంది, అదే టేస్ట్ ఉంటుంది. ఎక్కడ ఉన్నా కానీ అదే టేస్ట్ ఉంటుంది. కానీ అంతగా హైలైట్ ఎందుకు చేస్తున్నారు మీరు? మీ మీడియా వాళ్ళు హైలైట్ ఎందుకు చేస్తున్నారు అసలు? మా కోసం ఎందుకమ్మా? మేము చేయమన్నామా? మేము చేయమన్నా అంటూ మీ వల్ల మాకు బిజినెస్ వద్దయ్యా. మీరు వచ్చినందువల్ల మేము రోడ్లు పాలవుతున్నాం. పోయినసారి అయితే బుల్డోజర్లు తెచ్చి తొక్కించి మమ్మల్ని ఈ గతి పట్టించారు తెలుసా మీకు? పోయినసారి ఎక్కడికి వెళ్ళారు మీరంతా ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళారు? సంవత్సరం అయింది అనుకుంటా. అప్పుడు వచ్చి బుల్డోజర్లు తెచ్చి ఎట్లా చేశారు తెలుసు? మమ్మల్ని రోడ్లు పాలు చేశారు. మా కడుపులు కొట్టారు తెలుసా? వీళ్ళ మూలనే అయింది. అప్పుడు కూడా ఇప్పుడు 2 సార్లు అయింది వీళ్ళ మూలన. తెలిసి మేము అప్పుడు చెప్పాం, అమ్మాయి మీరు ఇట్లా ఎక్కండి యూట్యూబ్లోకి వెళ్ళకండి ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి చెప్పాం. ఇగో ఇగో పడుకో, ఇగో ఈ అమ్మాయి రాదమ్మ మరి అవతల మనిషి గుద్దుగా అమ్ముకోవట్లా. ఆ అమ్మాయి దగ్గర ఆ అమ్మాయికి చెప్పాం, ఈ అమ్మాయికి చెప్పాం, ఇద్దరికి చెప్పినప్పుడు ఆ అమ్మాయి మా మాటిని శుభ్రంగా ఎట్లా అమ్ముకుంటుందో చూడు, కొద్దిగా అమ్ముకొని పోతుంది. ఈ గోల్ ఏందంట, ఈ రాద్దాంతం ఏందంట? ఎవరైనా వండుకోవట్లేదయ్యా మీరు చెప్పండి? మీ ఇళ్ళలో రుచులు లేవా? మీరు ఆ దగ్గర రుచిగా ఉందంటే మీ ఇళ్ళలో రుచిగా ఉండట్లేదనే లెక్క ఇంకా, అంతే కదా? అదే డబ్బులు ఇచ్చా, మరి డబ్బులు ఇచ్చా చేయించుకున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఇళ్ళకి ఎందుకు వెళ్తున్నారు? డబ్బులు ఇవ్వకపోతే ఇళ్ళకి ఎందుకు వెళ్తున్నారు? ఇళ్ళకెళ్ళి చూపెట్టడానికి ఏముంది? అంతలా ఉన్న దగ్గర అంతలా రుచులు ఏమున్నాయి చెప్పండి మాకు? అంతకంటే టేస్టులు చేసేవాళ్ళు ఉంటారు. ఆవిడ వల్లేనయ్యా. ఇప్పుడు ఇది మూడోసారి ఇంత మాత్రం జరిగింది. పోయినసారి అయితే మమ్మల్ని అయితే పచ్చుల్లాగా మేము రోడ్ల మీద పడ్డామయ్యా. నీకేం తెలుసు మా బాధ? 3 సార్లు, ఇది 3ఓసారి అయ్యా. ఏ దిక్కెళ్ళే మాకు వస్తుందయ్యా కొంపకి చేటు. మా అడ్డకు చేటు వేమోలేనయ్యా, మాకు ఇంకెవరు లేరు మాట. మా బిజినెస్ కాదయ్యా, పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం తీయించి గందరగోళం చేసి అవునమ్మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఓకే అమ్ముకోండి, బిజినెస్ అమ్ముకోండి. కానీ ఇప్పుడు అవును మా అందరికి సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని చాలా నేను మెచ్చుకుంటున్నాను. ఆయన మాకు దేవుళ్ళ పంపించాడు అనుకుంటున్నాను. ఆయన విషయంలో మా అందరికి సపోర్ట్ చేస్తారమ్మా. కానీ మేము రోడ్ల మీద బతుకులు ఇయ్యి పోలీసు వాళ్ళు ఎంతకాడికి కాపలాగాస్తారమ్మా? పోలీసు వాళ్ళు ఎంతకాడికి కాపలాగాస్తారమ్మా? పోలీసు వాళ్ళకు ఒక పూట ఒక భోజనం ఇవ్వడానికి వాళ్ళు ఏడుస్తారు తెలుసా? మీరెవరు ఇట్లా రావద్దమ్మా, వాళ్ళు హైలైట్ చేయొద్దమ్మా. మీరు ఎందుకు చేస్తారమ్మా మమ్మల్ని? రోడ్డు మీద బతికే వాళ్ళు మమ్మల్ని కొద్దిగా బతకనియండి. మీ వృత్తి అది, మా వృత్తి ఇది అండి. మీ వృత్తి ఇదైతే ఎక్కడన్నా వెళ్ళి అన్యాయాలు జరిగే కాడికి వెళ్ళండి, అక్రమాలు జరిగే కాడికి వెళ్ళి ఆడపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అన్ని చేస్తాం. మరి ఇది ఏముందని రోజు ఇక్కడికి ఏంది? చికెన్ బాగుంది, చింతకాయ పచ్చడి బాగుంది, గోంగూర పచ్చడి బాగుంది. ఇయ్యా అమ్మా హైలైట్లు, ఇయ్యా హైలైట్లు. ఏంది చికెన్ బాగుందా హైలైట్? నా మాట కూడా మీ మాట కూడా విన్నాం కదా. తిండి పెట్టడంలో తప్ప, చూపించడంలో తప్ప. తిండి పెట్టడంలో తప్పు అంటలేదు నేను. తిండి పెట్టండి, కావాలంటే వచ్చి తినండి, వెళ్ళండి. మిమ్మల్ని దానికి అంటలేదమ్మా. మీరు హైలైట్ చేయొద్దు. మీ వల్ల ఇప్పుడు ఎంత స్ప్రెడ్ అయింది. ఇవాళ రోజున యూట్యూబ్ కొడితే ఛానల్లో మీకు వచ్చినటువంటి నష్టం ఏం జరిగింది? ఇప్పుడు పబ్లిక్ స్టూడెంట్ తాగిపోతుందో, పబ్లిక్ ట్రాఫిక్ వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది. పోలీసు వాళ్ళేనయ్యా, పోలీసు వాళ్ళని మమ్మల్ని తీసి బయటేసేది. ఇదే ట్రాఫిక్ ఇక్కడ కూడా ఉంది. నిజంగా కొంచెం బాగుంటే చేస్తారు. అమ్మా మేము అనుభవించిన వాళ్ళమమ్మా, 15 సంవత్సరాల మధ్య అనుభవించిన వాళ్ళమమ్మా. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఇంతమంది గారు ఇప్పుడు ఈ 2 షాపులకి ఇక్కడి నుంచి అక్కడి వరకు గిరాకులు ఉన్నాయా? వీళ్ళు మూసేసేసారు. జరుగుతుందా? 10,000 మందికి ఒకటే షాప్ లో ఇస్తారా? ఇస్తున్నారు కదా వాళ్ళు. ఎక్కడ ఇస్తున్నారు? వాళ్ళు ఇవ్వలేరు. మరి మా షాప్ మూసేసుకోమంటారా? మమ్మల్ని మూసుకొని కూర్చోమంటారా? చెప్పండి నాకు. ఎవరికి జరిగే గిరాకీ వాళ్ళకి జరుగుతుంది కదా. పబ్లిక్ అంతా వచ్చి నిలబడితే ఎవరు ఎట్లా బిజినెస్ చేసుకుంటారు చెప్పు? ఎందుకు బిజినెస్ చేసుకుంటారు? ఎట్లా చేస్తారు? ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ చివరి దాకా వెళ్ళు, ఈ చివరి నుండి ఆ చివరి దాకా వెళ్ళు. నీకు ఫుడ్ ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఇదిగో చూడు, అది వాళ్ళు కావాల్సుకుని డబ్బు ఇచ్చి మిమ్మల్ని పిలిపించుకున్నారు. మీ పని ఇది కాదు. అదే మీ ఆఫీస్ వాళ్ళు ఇందుకే ఇస్తున్నారేమో. ఏంది ఫుడ్ హైలైట్ చేయండి. డబ్బులు ఇచ్చిందని మీరు చూడకుండా కాదమ్మా, మీరు చూడకుండా ఏం కష్టపడతాం? మేము 15 సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నాం. మీరేం మా గురించి కష్టపడొద్దమ్మా, మీరేం మా గురించి కష్టపడద్దు. ఆ
కష్టపడేదో మేము 15 సంవత్సరాల బట్టి కష్టపడ్డాం. పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నావు. ఎందుకు అప్పుడేం చేశారమ్మా? పోయిన సంవత్సరం ఏం చేశారమ్మా? పోయిన సంవత్సరం ఎక్కడికి వెళ్ళారు మీరంతా? పోయిన సంవత్సరం రోడ్డు మీద పడ్డాం మేమందరం. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు కూడా వచ్చారు మీడియా వాళ్ళు. అప్పుడు కూడా వచ్చారు. మరి అప్పుడు మీడియా వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చున్నారు చూస్తా తమాషా. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు మీ షాప్ లో అసలు గిరాకీ అవ్వట్లేదా? చూడండి మీరేం చేస్తుంటారు? మీరు ఇప్పుడు మీ షాప్ లో మీరు ఏం అమ్ముతుంటారు? చాయ్ సిగరెట్ వాళ్ళు తినేది ఫుడ్ కదా అమ్మ, వాళ్ళకి మీకు కంపారిజన్ ఉందా? పబ్లిక్ ఇట్లా కాదా? దండం పెడతాను మా ఆయన. మమ్మల్ని రోడ్ల మీద వేయకండి అయ్యా. మీకు అందరికి దండాలు పెడతాం మేము. మమ్మల్ని మాత్రం రోడ్ల మీద వస్తున్నారు, ఫోటోలు వీడియోలు తీస్తున్నారు, వీళ్ళు అల్ల అవుతుంది అంటున్నారు. ఇన్ కేసు వీళ్ళు కానీ ఈ రోజు ఒక రోజు రాకుండా ఆగిపోతారు. ఈ క్రౌడ్ ఆగిద్ది అంటారా? ఆ క్రౌడ్ ఆగిపోద్ది. మీరు హైలైట్ చేస్తున్నారు. తెలిసింది సరే అయితే రోజు ఇట్లా ఇదే దందా చేస్తారా? రోజు మీరు ఇదే చేస్తారా? ఎవరు రాకుండా ఉంటారు? 2 రోజులు రాకుండా ఉంటారు. ఇక్కడ జనాలు రారని మీరు వారంటీ గ్యారెంటీ ఇస్తారా? జనాలు వచ్చే వాళ్ళు వస్తారయ్యా. అలవాటు పడ్డ వాళ్ళు మీరు హైలైట్ చేసినాక రాకుండా ఎట్లుంటారయ్యా? హైలైట్ చేయడానికి ఎందుకు అందరికి గిరాక్ అవుతుంది కదా? అందరికి ఏం కావట్లేదమ్మా, వాళ్ళ పక్కలకే ఎవరికి కావట్లేదు. వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు, మీది వ్యాపారం వేరు, వాళ్ళ వ్యాపారం వేరు కదా. అక్కడ తినేసి మీ దగ్గర గిరాక్ అయ్యే వాళ్ళు అవుతుంది కదా. నాకు మటన్ షాపులకే కదా వస్తుంది. ఫుడ్ టేస్ట్ గా పెడుతున్నారు, వచ్చి తింటున్నారు, దాంట్లో తప్పేముందమ్మా? తప్పని నేను అంటలేదమ్మా. మీరు తినండి, ఎంతనే తినండి, ఏమన్నా చేసుకోండి. ఇట్లా రోడ్ల మీద పడేయకండి మమ్మల్ని. ఏమనట్లేదు. ఇక్కడ ఇంత మంది వచ్చారు కదా మీడియా వాళ్ళు, వీళ్ళు రావడం వల్ల, వీళ్ళు ఇంత చేయడం వల్ల సర్లే క్రౌడ్ పెరుగుతుంది దాన్ని అంటున్నారు. కానీ వీళ్ళ వల్ల ఏ ఒక్క మంచి పని జరగలేదు? ఒక మాట చెప్పండి. ఎవరి వల్ల? మాకైతే జరగలేదయ్యా. ఆవిడకి జరిగింది కదా? ఆవిడకి జరిగింది. ఏదో ఒక రోజు జరుగుతుంది అనుకుంటున్నారు. మాకైతే జరగలేదు. మాకైతే జరగట్లేదు. మీ తోటి వ్యాపారస్తులే కూడా, మీ తోటి వ్యాపారస్తులే. మా తల్లి 15 సంవత్సరాల మట్టి చేసుకుంటున్నారు కదా, మీరు ఇప్పుడు ఎందుకు వచ్చి చేస్తున్నారో నాకు అది చెప్పండి సమాధానం. అంటే మీకు ఒక మాట, అందరం రాము ఒకసారి, ఒక రోజు అందరం రాము. ఈ పబ్లిక్ ని ఇట్లనే ఆపుతారా? పబ్లిక్ వస్తారు, అలవాటు పడ్డ వాళ్ళు వస్తారు. మీరు చేశారు. ఆర్గ్యవద్దు. ఏం జరిగితే బాగుంటుంది అనుకుంటారు చెప్పండి. ఏం జరిగితే బాగుంటది? నీ ఒపీనియన్ ప్రకారంగా ఇదిగో ఇలా ఉంటే ఇలా బాగుంటుంది అని చెప్పేసి ఏమనుకుంటున్నారు చెప్పండి. అమ్ముకోవాలి, అందరం బతకాలనే కదా మేము ఇక్కడ కూర్చుని. ఇప్పటికి ఎన్నో సార్లు గొడవలైన అందరం కోర్టుల చుట్టూ తిరిగి, పోలీసు వాళ్ళ చుట్టూ తన్నులు తిన్నాం. మేము పోలీసు అర్ధరాత్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం తెలుసా మీకు? మేము తీయమని చెప్పటలేదమ్మా, చెప్పటలేదు. ఆమె షాప్ తీయాలని మేము ఇప్పుడు మేము ఒక రోజు వచ్చి వెళ్ళిపోతాం. క్రౌడ్ మాత్రం తగ్గదు, తెలుసు కదా. అది మీరు చేయడం వల్ల వచ్చిందమ్మా. ఇప్పుడు ఇంత ఏమైంది? ఇప్పుడు ఏమైనా అందరికి బాగానే జరుగుతుంది కదా. షాపులకి నేను ఫుడ్ అమ్మటలేదు, నాకు జెల్సీ రావడానికి అందరిని అడుగుకోండి అమ్మా, అందరిని అడగండి. పెద్దమ్మ ఒకటే ఏంటంటే, సరే అంత క్రౌడ్ వస్తున్నారు, వీళ్ళంతా వస్తున్నారు మీడియా, కేవలం ఇక్కడ మాత్రమే కాదు పక్కన కూడా బాగుంది, కొంచెం వాళ్ళని కూడా చూపియండి. అవకాశం ఉంటే మాత్రం ఒక్కటే చోట ఇలా కాదని చెప్పండి. వాళ్ళందరికి ఇష్టం, వాళ్ళందరూ బాగానే ఉండాలి. యూట్యూబ్ లో పెట్టింది, వద్దమ్మా ఇట్లా క్రౌడ్ అయింది, పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని అంతా తీసేయించేసి పెట్టద్దు అని ఎన్ని గొడవలు అయినాయో. అయ్యా మీరు ఇంక చేసిన కాడికి చాలా ఇంకైనా ఆపేసి వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడినండి, ఎవరి బాధ వాళ్ళని పడినండి, ఇంకంతే మేము కోరుకునేది. ఆ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం, శతకోటి నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇట్లా మంచిగా చేసుకోమని చెప్పారు, అందరినీ బాగుండమని చెప్తారు కదా, మరి దానిపైన మీరేమనుకుంటున్నారు? మా రేవంత్ రెడ్డి ఫ్యాన్ నేను, తెలిసిందా? రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టం ఆయన, అంతే నాకు ఆయన ఫ్యాన్ నేను.
అయితే ఆయన ఆ మాట చెప్పాడని చాలా సంతోషం అనిపించింది. వీధెంబడ చేసుకునే వాళ్ళకి అంతకుముందు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని బతకనీయలేదు తెలుసా, మీకు తెలియదమ్మా, మేము ఎన్ని బాధలు పడ్డామో మీకు తెలీదు. ఇప్పుడు మీరు వచ్చి యాక్షన్ మీరు ఎవరో చేశారు, దానివల్ల ఇప్పుడు పెట్టుకోమని చెప్పారు అంతే. పోయినసారి అలా చేయలేదయ్యా, మీరు ఎవరు చేయలేదు. కేవలం మీరు అన్న ఇప్పుడు తిట్టిన యూట్యూబ్ ఛానల్స్ చేసింది ఎవరు చేయలేదు. అదే మీరు ఎవరు చేశారో మాకైతే తెలియదు, కానీ కొన్ని మాకు సపోర్ట్ ఇచ్చారు, అందుకు సంతోషం. ఆ విషయంలో సంతోషం. అలా కదా, ఇప్పుడు ఆ క్రౌడ్ వల్ల మా షాపులకి చాలా దెబ్బ పడుతుందయ్యా. ఎట్లా అనాలి, వాళ్ళు చేసే వ్యాపారం వేరు, మీరు చేసే వ్యాపారం. 50 కిలోలు 60 కిలోలు అమ్మేది ఆ అమ్మాయి తెలిసిందా, ఇంతకు ముందు కూడా. ఇప్పుడే ఎంత అప్పటి నుంచి తక్కువేం కాదు అమ్మాయి, కానీ ఇందులోకి వెళ్ళి ఈ రాద్ధాంతం ఎందుకు, ఇంతకు ముందు అయినప్పుడు చెప్పాం కదా, మమ్మల్ని పెట్టనీయటే లేదు. పోయిన ప్రభుత్వం ఏం చేసింది, మమ్మల్ని మొత్తం తీసేయించింది, కోర్టుల చుట్టూ తిరిగి. రేవంత్ రెడ్డి గారు మంచి ముఖ్యమంత్రి మాకు వచ్చాడు, మంచి ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి అదొక సంతోషం. ఆ విషయంలో లేదమ్మా, మిమ్మల్ని నేనేమంటే లేదమ్మా, ఎందుకంటే ఇప్పుడు చెప్తా వినడమ్మా, ఇక మన మీ ఇళ్ళలో వంటలు చేయటం లేదా, మీ అమ్మ వాళ్ళ వంట కంటే బాగుంటుంది, బయట బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు మీరే అట్లా అనుకుంటారా, మీ ఇంట్లో కంటే మరి బాగుంటుందా అట్లా అనుకుంటారా? నేను బయట తినను, నా వంటే నాకు రోజు బయట తినరు కదా, తినే వాళ్ళు తింటారు, ఇక్కడ ఉద్యోగం చేసుకునే వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో తింటారు ఎవరైనా. తక్కువ డబ్బులకు పెట్టే ఫుడ్ ఎక్కువ పెట్టినప్పుడు తినారా చెప్పండి. కుమారి అంటూ రైస్ అమ్ముతారు, మీరు చాయ్ సీరియల్ అమ్ముతారు, ఆమె వల్ల మీ బిజినెస్ ఎలా లాస్ అవుతుంది చెప్పండి. అక్కడ తినొచ్చిన వాళ్ళు మీ దగ్గర తీసుకుంటారు కదా, ఎవరు రావటం లేదు. వాళ్ళ వ్యాపారం మీ వ్యాపారం ఒకటి కాదు కదా. రెంట్ ఇచ్చి క్రౌడ్ మొత్తం క్లోజ్ అయిపోయింది, వాళ్ళు ఏం వ్యాపారం చేస్తారు, హాఫ్ డే మొత్తం వాళ్ళు క్లోజేగా. మా షాప్ పక్కన వచ్చింది, మీరు గిరాక్ అంటారు, అక్కడ అంతమంది పబ్లిక్ ఉండేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు రెంట్లు ఇచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు ఏం చేయాలి మరి, వీళ్ళంతా అయిపోయిన తర్వాత వాళ్ళు బాగుపడాలా, వీళ్ళేమో బాగుపడి వెళ్ళిపోతారు, మరి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి గిరాకీలు లేకపోతే. మీరు ఇంతకు ముందు ఎందుకు వచ్చి ఆమెని ఫోటోలు మీరు వీడియోలు తీయడము, వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియోలు తీయడము, యూట్యూబ్ లో పెట్టడము, అవన్నీ ఎందుకయ్యా? ఫుడ్ వాళ్ళ వంట గదిలోకి వెళ్ళి మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏమనంటే, వాస్తవానికి ఏంటంటే క్రౌడ్ ఎక్కువ అవుతుంది, దానికి తోడు అక్కడ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పుకుంటుంది అమ్మ. కాబట్టి వీలైనంత వరకు ప్రతి క్వశ్చన్ తనకు నెగిటివ్ అడిగి తనని ఇబ్బంది పెట్టేలాగా కాకుండా కొంచెం వాళ్ళకు కూడా సపోర్ట్ అయ్యేలాగా అడగండి. ఒక 4 మాటలు కొంచెం అలా కూడా అడగండి, ఎందుకంటే పాపం సఫర్ అవుతున్నారు వాళ్ళు కూడా. అలా కూడా కొంచెం అడగండి, ఎందుకంటే పాపం దాని బాధ కూడా తను చెప్తే. సో మొత్తానికి ఫుడ్ అందింది, ఎట్లా అనిపిస్తుంది, ఎట్లుంది ఫుడ్? చాలా కష్టంతో అయింది, అంటే మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినట్టు జరిగింది, ఎట్లాగే చివరికి సాధించాను. ఈ గుంపులో చాలా ఇరిటేషన్ వచ్చేసి చెమటలు పట్టేసి చిరాకు వచ్చేసింది, కానీ ఎట్టకేళ్ళకే ఫుడ్ దొరికింది, చాలా టేస్ట్ ఉంది. చాలా ఇదే ఫస్ట్ టైం అవనిగడ్డ నుంచి వచ్చాను, ఇదే ఫస్ట్ టైం. అవనిగడ్డ నుంచి మరి ఫుడ్ తిని కూడా సెల్ఫీ దిగేసి వెళ్తా అంటున్నారు, దిగారా మరి? సెల్ఫీ దిగాను, స్టార్టింగ్ రాగానే ఆంటీ కూడా మంచిగా సపోర్ట్ చేశారు, బాగుంది ఫుడ్. మీరేం చెప్తారు? ఫుడ్ అయితే బాగోలేదు, నాకైతే నచ్చలేదు, ఎందుకనే కానీ నచ్చలేదు నాకు. నేను ఎందుకంటే హైయర్ ఎక్స్పెక్టేషన్తో వచ్చాను, కానీ ఫుడ్ అయితే నాకు అంత అనిపించలేదు, అంతేమనిపించలేదు. అందరూ ఫుడ్ బాగుంటుందనే ముఖ్యంగా ఇంత రద్దీ పెరగడము, ఎక్కడెక్కడ నుంచి రావడం జరుగుతుంది. మీరే ఫస్ట్ టైం ఫుడ్ బాగా అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా, అందుకని నాకైతే నచ్చలేదు. పక్కా అంటది.